ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లే పరిపాలించింది. 5 ఏళ్ల పరిపాలనలో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దాదాపుగా ఈ కరోనాకే పోయింది. 2 సంవత్సరాలు అది కరెక్ట్‌గా పరిపాలన చేసింది. కానీ దాంట్లోనే డోలీలకి ఏదో ఆల్రెడీ కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు రోడ్లేసేస్తే జగన్ అదంతా తవ్వేసి డోలీల్లో తిరగమన్నాడని చెప్పినట్టు చెప్పాడన్నటువంటి తరహాలో ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు. జగన్ మీద ద్వేషం పెంచారు. అదే సందర్భంలో బాబు ఏదో అద్భుతం చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. డోలీల సంస్కృతికి క్లోజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒక్క రోజులో పరిష్కారం అయ్యేది కాదు. గిరిజన ప్రాంతాలని సుదీర్ఘకాలం పాటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడానికి కారణం నక్సలిజం. అక్కడ ఏ పని ప్రకటించినా సరే నక్సలైట్లు అడ్డుకునేవాళ్ళు. దాంతో ఆ పనులు ఎక్కడక్కడ ఆగిపోయినాయి. ఆ నిజం తెలిసి కూడా మనం దాన్ని డైవర్ట్ చేసుకొచ్చాం. తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చాక నక్సలిజం ఎప్పుడు లాస్ట్ ఇయర్ కదా కంప్లీట్ క్లోజు. ఈ లోపుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుంటూ వచ్చింది. విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, ఇళ్ళు ఏర్పాటు చేయడం, అలాగే అక్కడ రోడ్లు వేయడం, ఇవన్నీ కూడా. అందులో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు అయిపోతుంది, అవ్వదు. ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు జగన్ విమర్శించారు కాబట్టి డోలీల పరిస్థితి కొనసాగుతోంది అంటూ. చంద్రబాబు దుష్టపాలన ప్రజలకు నరకప్రాయంగా మారింది. వైపు వస్తువులు లేక గిరిజన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పిహెచ్సిలో వైద్యులు లేక ప్రాణాపాయ స్థితిలో బతుకులీడుస్తున్నారు. పోలవరం జిల్లా కోనవరం మండలం కార్మానకొండలో పాముకాటు బాధితురాలను ఆసుపత్రికి తరలించేందుకు 4 కొండలు దాటి 7 కిలోమీటర్ల కాలినడకం డోలీలోనే మోసుకెళ్లారు. పిహెచ్సిలో వైద్యులు లేకపోవడం తెలంగాణలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అధికారం ఉందనే కండకావరంతో టీడీపీ కూటమి నేతలు చెలరేగిపోయారు. కాకినాడ జిల్లా కరప మండలం ఎండమూరులో ఆరోగ్య ఉప కేంద్రాన్ని కూల్చేశారు. విలువైన సామగ్రి ఎత్తుకెళ్ళిపోయారు. ఈ ఘటనలు రాష్ట్రంలో భావ అసమర్థ పాలనకు అద్దం పడుతున్నాయి. ఖచ్చితంగా అసలు హాస్పిటల్ని కూల్చడం ఏంటి? అంతకంటే దుర్మార్గం ఏంటి? ఎందుకు కూల్చినట్టు? అది ప్రభుత్వాన్ని హాస్పిటల్. అక్రమ నిర్మాణం అన్నారనుకోండి, మరి అక్రమ నిర్మాణం అని చెప్పేసి ఇక్కడ అప్పుడు మీటింగ్ హాల్ని ధ్వంసం చేస్తే ఇప్పటికీ చెప్తుంటాం కదా, విధ్వంసం అంటే అదే అంటుంటాం కదా. మరి విధ్వంసం ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? అట్లాగే ఈ డోలీల సంస్కృతిని ముగింపు పలకాలంటే రోడ్లు త్వరగా జరగాలి. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి రాబోయే 2-3 ఏళ్లలో ఇంకా భారీగా పెరుగుతాయి అనుకుందాం.